వేమూరు నియోజకవర్గం అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో వరికూటి అశోక్ బాబు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమంలో చంద్రబాబు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో మంటల్లో తగలబెట్టే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరికూటి అశోక్ బాబు గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అనే పేరుతో ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచాడు, సూపర్ 6 అనే పేరుతో ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ప్రజలకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో వివరించడం జరిగింది. మరి ఇప్పటికీ 6 సిలిండర్లు ఇస్తానని చెప్పారు. 6 సిలిండర్లలో ఇంతవరకు గ్యాస్ ఇచ్చినటువంటి పాపాన పోయింది లేదు. ఎక్కడో ఒకటికి అరాపరా ఇచ్చారు. మరి అలానే అమ్మఒడి ఎంత మందిని పుట్టిస్తే అంతమందిని పుట్టించండి, మొత్తాన్ని నేనే చదివిస్తానని చెప్పారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇచ్చి అమ్మఒడిస్తే 6,000, 7,000, 8,000 రూపాయలు కూడా ఆయన విద్యార్థులకు ఇచ్చి వాళ్ళ డబ్బులు కూడా లాగేసుకున్నాడు. మరి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 18,750 రూపాయలు చేయూతకు సంబంధించినటువంటి మహిళలకి 40 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే చంద్రబాబు నాయుడు గారేమో నేను 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క స్త్రీకి నెలకు 1,500 చొప్పున 18,000 ఇస్తానని చెప్పేసి ఇవి ఇవ్వకుండా ఆ వచ్చేటువంటి 18,750 కూడా లాగేసుకున్నాడు. అలానే కాపు నేస్తం దగ్గర లాగేసుకున్నాడు. అలానే ఎవరికైతే డబ్బులు వస్తున్నాయో అన్ని కూడా లాగేసుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి 2 ఏళ్ల పాలన గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చండాలపు మేనిఫెస్టో, విద్యార్థులను చూస్తే వాళ్ళకు ఉద్యోగం, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. తర్వాత యువకులను చూస్తే వాళ్ళకి ఉద్యోగాలు లేవు.